ప్రసాద్ గారు. ఓం శ్రీ సాయిరాం. భక్త మహాశయులకు మనవి. శ్రీ 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 పుష్కర ద్వారకా సాయిబాబా వారి మందిరం మసీద్ రోడ్ సారపాక బాబావారి మందిరం నందు కార్తీక మాసం మూడో గురువారము. 3 గురువారాల నుంచి కూడా భక్తులసే వాళ్ళు సొంతంగా బాబా మందిరం ఒక రోజు దత్తత తీసుకొని ఆ రోజు ఆయన ఖర్చు మొత్తం వాళ్ళు భరించి కార్యక్రమం విజయవంతంగా జరిపిస్తున్నారు. వారికి పుష్కర సాయిబాబా మందిర కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక ముందు కూడా ప్రతి గురువారం కార్తీక మాసం తర్వాత గురువారాలు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ మ్యారేజ్ డేల్లో కానివ్వండి, బర్త్డేల్లో కానివ్వండి, లేకపోతే వేరే రకమైన శుభకార్యమాలప్పుడు కానీ బాబా మందిరంలో ఒకరోజు దత్తత తీసుకొని నిర్వహించవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాము. అలాగే ఈ రోజు భద్రాచలం వాస్తవ్యులు శ్రీ అడుసుమెల్లి జగదీష్ గారు, పద్మకుమారి దంపతులు ఈ రోజు అన్నదాన కార్యక్రమం దత్తత తీసుకొని మందిరం ఉదయం నుంచి కూడా కార్యక్రమాలన్నిటికీ వారు సహాయకారాలు అందించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ 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 పుష్కర ద్వారకా సాయిబాబా వారు, దత్తాత్రేయ స్వామి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాల సుఖశాంతులు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే భక్తులు మందిర అభివృద్ధికి ఇంకా కార్యక్రమాలని కలర్ చేయాలి. వార్షికోత్సవం దగ్గరకు వస్తుంది. వార్షికోత్సవానికి దాదాపు 2 లక్షల రూపాయల ఖర్చు ఉంటుంది. మనం బాబా రథోత్సవం చేస్తాం కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ అన్నదాన కార్యక్రమాలు మందిర అభివృద్ధికి దాతలను ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించి మందిర అభివృద్ధికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సంపాదించే సంపాదన ఎంతో కొంత దైవ కార్యక్రమాలకు వినియోగించి అన్ని మందిరాలు ఉన్నాయి. మందిర సంరక్షణ, మందిరాలంటేనే గ్రామానికి రక్ష, గ్రామానికి సంరక్షకులుగా దేవతా కార్యక్రమాలు, దేవతామూర్తులు ఉంటారు. 4 దిక్కులు కూడా మా గ్రామాలకు మందిరాలు ఉండాలి. ఆ మందిరాల నిర్వహణ అత్యంత వైభవంగా జరుగుతుండాలి. వారి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో గ్రామంలోని భక్తులు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్య సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ముందు కూడా కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, అన్నదాన కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించి బాబా కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై సాయిరాం, జై గురుదత్త, జై శ్రీరామ్. మన మసీద్ రోడ్ లో ఉన్నటువంటి శ్రీ షిరిడి పుష్కర సాయిబాబా వారి మందిరంలో కార్తీక మాసం సందర్భంగా చక్కగా ఎంతో వైభవంగా స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గురువారం స్వామివారికి ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలు, అలాగే భక్తులు ఎంతో చక్కగా చాలీసా పారాయణ చేస్తున్నారు. స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రసాద వితరణ కూడా ఎంతో చక్కగా జరుగుతుంది. అలాగే ప్రతి నిత్యం కూడా స్వామివారి మందిరంలో భక్తులు ఉదయం చాలా చక్కగా గోత్రనామాలు చాలా విశేషంగా ఈ యొక్క పూజలు జరుపుకుంటున్నారు. కనుక ఇంకా చాలా ఎంతో వైభవంగా భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలని ఎంతో చక్కగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. జై సాయిరాం, జై జై సాయిరాం. మేము 15 సంవత్సరాల నుంచి సాయి మందిరం వస్తున్నాము. మాకంతా మంచి జరిగింది సాయిని నమ్ముకోవడం వల్ల. ప్రతి గురువారం అన్నదానం కార్యక్రమం అనేది బాగా జరుగుతుంది. కార్తీక మాసంలో అయితే ఇంకా బాగా జరుగుతుంది. నేను ప్రతి కార్తీక మాసంలో 4 గురువారాలు కంపల్సరీ వచ్చి స్వాములందరికీ నేను సేవ చేస్తాను. నాకు వచ్చి జరిగింది.
13 సంవత్సరాల నుంచి సాయి నమ్ముకుంటున్నాను. అంతా మంచిగా